నమస్కారము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈ వారం ఆనందంగా అనుకున్నటువంటి విధంగా గడిచే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మీరు చేపట్టిన పనులు కూడా అవి పూర్తిగా విజయవంతమయ్యే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగపరంగా చూస్తే ఈ వారం ప్రాధాన్యతలు పెరుగుతూ ఉంటాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో కూడా అదే స్థాయిలో ఈ వారం మీరు శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉండబోతున్నాయి. ఆర్థికంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ఈ వారం ఏవైతే మీరు అనుకున్నటువంటి పనులు, ఆశించిన ప్రయోజనాలు ఉంటాయో వాటిని సాధించుకునే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. కొన్ని విషయాల్లో కొద్ది శ్రమతో అనుకున్నటువంటి ప్రయత్నాలు కార్యసిద్ధిని మీరు సాధించుకోగలుగుతారు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలు, పనులు చేపట్టే సందర్భంలో మీ కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు తీసుకునే ప్రయత్నం చేయండి. వారు ఇచ్చేటటువంటి సూచనలు, సలహాలు పాటించినట్లయితే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. కొన్ని విషయాల్లో ఈ వారం మేషరాశి వారు పట్టుదలతో వ్యవహరించి పనులు సాధించుకోగలుగుతారు. స్నేహితులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వివిధ రకాల వినోద యాత్రలు చేసే అవకాశాలున్నాయి. వాటికి సంబంధించినటువంటి ప్రణాళికలను కూడా తయారు చేసుకుంటూ ఉంటారు. వృత్తిపరంగా ఈ వారం ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు ఉండబోతున్నాయి. అయితే మేషరాశి వారు ఈ వారం ఆరోగ్య విషయాల్లో కొంత శ్రద్ధను తీసుకుంటూ ఉండాలి. నిర్లక్ష్యపు ధోరణి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వాహనాలు నడిపే సందర్భంలో నియమితమైనటువంటి వేగంతో ప్రయాణం చేస్తూ గమ్యస్థానానికి చేరుకుంటూ ఉండాలి. అతివేగాలు ఇబ్బందులకు దారితీస్తూ ఉంటాయి. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మంచి పురోభివృద్ధిని సాధించుకుంటారు. ఆనందాలు, ఆప్యాయతలు పెరుగుతూ ఉంటాయి. కుటుంబపరంగా అనుబంధాలు మరింత బలపడేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. ఈ వారం మేషరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందే క్రమంలో పరమేశ్వరుని పూజించటం, పరమేశ్వరుని దర్శనం చేసుకోవటం మంచిది. గంగాజలమును సేకరించటం లేదా గోక్షీరము, ఆవు పాలను సేకరించి పరమేశ్వరునికి అభిషేకం నిర్వహించే ప్రయత్నం చేయండి. పేదవారికి అన్నదానాది కార్యక్రమాలు చేసుకోవటం ద్వారా విశేషమైనటువంటి పుణ్యఫలాలను మీరు పొందవచ్చు. వృషభ రాశి వాళ్లకు ఈ వారం గౌరవాలు పెరుగుతూ ఉంటాయి. అందరిలో ప్రాధాన్యత మీకు పెరుగుతూ ఉంటుంది. మాట విలువ పెరుగుతుంది. అందరిలో కూడా మీ పేరు తరచుగా ప్రాధాన్యంగా వినిపించే అవకాశాలు ఉండబోతున్నాయి. కుటుంబ పరంగా, సంఘపరంగా ఈ వారం మీకు అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా చూస్తే ఎటువంటి ఒత్తిడి లేకుండా సులభంగా ప్రయోజనాలు, కార్యక్రమాలు మీకు సిద్ధిస్తూ ఉంటాయి. ఆర్థిక వ్యవహారిక విషయాలు గత వారం కంటే పురోగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వృషభ రాశి వారు ఖర్చుల విషయంలో తొందరపడకుండా ఆచితూచి వ్యవహరిస్తూ మీ కార్యక్రమాలను పూర్తి చేస్తూ ఉండాలి. అలాగే ఈ వారం వృషభ రాశి వారు తమ శక్తి మేరకు, అవకాశం ఉన్నంత వరకు ఇతరులకు మేలు చేసేటటువంటి కార్యక్రమాలను రూపొందించుకుంటూ ఉంటారు. ఈ వారం ఆస్తి వివాదాల్లో తమ తోబుట్టువులతో కొన్ని అంశాల్లో రాజీ మార్గాలు అనుసరించే ప్రయత్నం చేస్తుంటారు. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. స్నేహితులకు, బంధువులకు ఆర్థికంగా సహకారాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. కుటుంబ జీవనం ఈ వారం ఆనందంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిసి వచ్చే సూచనలు కూడా అనిపిస్తున్నాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఈ వారం విద్యార్థులకు శ్రమ పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమ, ఆప్యాయతలు, అనుబంధాలు మంచి సంతోషాన్ని ఇస్తుంటాయి. వృషభ రాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై వెంకటేశ్వర స్వామి వారిని పూజించటం మంచిది. అలాగే స్వామివారిని తులసీ దళములతో అర్చించటము, శంఖ పుష్పాలను సమర్పణ చేయటము, వడపప్పు, పానకమును నివేదన చేసుకోవటము, అలాగే కర్పూర నీరాజనమును సమర్పించడం ద్వారా దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు.
మిథున రాశి వాళ్లకు ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. వారమంతా కూడా సాఫీగా సానుకూలంగా గడిచిపోయే సూచనలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాల్లో మాత్రం కొంత పట్టుదలతో వ్యవహరించే ప్రయత్నం చేస్తుంటారు. కొన్ని అంశాల్లో తమకు రావలసిన తమకు కావలసిన అంశాల్లో సాధించుకునేటటువంటి బెట్టు చేసినా సరే వాటిని సాధించుకుంటూ ఉంటారు. పనులన్నీ కూడా చక్కబెట్టుకుంటూ ఉంటారు. వివిధ కారణాల చేత ఆగిపోయినటువంటి పలు రకాల పనులు ఏవైతే ఉంటాయో అవి కుటుంబ సభ్యుల యొక్క సహకారం కావచ్చు, స్నేహితుల యొక్క సహకారాన్ని తీసుకొని వాటిని పూర్తి చేస్తుంటారు. ఈ వారం మిథున రాశి వాళ్లకు వృత్తి వ్యాపారాల్లో ప్రాధాన్యత బాగా పెరుగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకు ఇతరమైనటువంటి ఉపాధి రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు మంచి జీతభత్యాలు పెరగటము, ఉన్నత స్థాయికి సంబంధమైనటువంటి హోదా గౌరవాలు సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారు ఈ వారం ఎప్పటి నుంచో ఎదుర్కొంటూ ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలకు అంటే దీర్ఘకాలికమైనటువంటి సమస్యలకు చక్కని పరిష్కారాలు కూడా వీరు లభిస్తూ ఉంటాయి వీరికి. అలాగే ఆస్తులు ఆర్థిక వ్యవహారాల్లో పనులన్నీ కూడా సజావుగా సాగిపోతూ ఉంటాయి. వ్యాపార కార్యక్రమాల్లో మునుపటి కంటే రెట్టింపైనటువంటి లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని కూడా పొందుతూ ఉంటారు. వివిధ రూపాల్లో ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తూ ఉంటాయి. ప్రయాణాల్లో మిథున రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ వివిధ రూపాల్లో నిర్లక్ష్యాలు మాత్రం ఏమాత్రం కూడా దరిచేయకూడదు. కొన్ని రకాల శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. తేలికపాటి పురోభివృద్ధిని సాధించుకుంటారు. నాయకులతో మనస్పర్ధలు ఉండకూడదు. రాజకీయపరమైనటువంటి వ్యవహారాలు కలిసి వస్తాయి. ఈ వారం మిథున రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధిస్తూనే దక్షిణామూర్తి స్తోత్రమును పారాయణం చేయండి. అటు సుబ్రహ్మణ్య స్వామికి దక్షిణామూర్తి స్వామికి అర్చన నిర్వహించడం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు. గోసేవ చేసుకోవటం, పేదవారికి కాయగూరలు దానం చేయటం, అన్నదానాది కార్యక్రమాలు చేసుకుంటూ ఉండటం ద్వారా మిథున రాశి వారు ఈ వారం మరిన్ని శుభ ఫలితాలు పొందవచ్చు. కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. వివిధ రూపాల్లో ఆర్థిక పరిస్థితులు గత వారం కంటే మెరుగయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అనేక మార్గాల్లో అవకాశాలు రావటం, ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుని వాటి ద్వారా ప్రయోజనాలు పొందగలుగుతారు కర్కాటక రాశి వాళ్ళు. ఈ వారం ఈ కర్కాటక రాశి వాళ్లకు ఆస్తి వివాదాలు కొన్ని అనుకోకుండానే తక్కువ ప్రయత్నంతో వాటిని పరిష్కరించుకోగలుగుతారు. మీకు రావలసినటువంటి బాకీలను కూడా వసూలు చేసుకోగలుగుతారు. మీ అవసరాలు కూడా తీరిపోతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగాల విషయంలో ఈ వారం ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు మంచి పదోన్నతులు కలిగేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు లాభాలు కలిసి వస్తుంటాయి. స్నేహితులు వ్యక్తిగతంగా మీకు సహకరించి మీ విజయాల్లో వారు ముందు ఉండి కార్యక్రమాలను నడిపిస్తుంటారు. కర్కాటక రాశి వారు ఈ వారం పిల్లల విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతుంటారు. శుభవార్తలు కూడా వింటూ ఉంటారు. ఆరోగ్యాలు బాగుంటాయి. ఆహార విహారాదుల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉండాలి. వివిధ రూపాల్లో ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఇచ్చిపుచ్చుకునేటటువంటి అంశాల్లో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. అన్ని విధాలుగా అప్రమత్తతతో వ్యవహరిస్తూ ఉండాలి. ఈ వారం విద్యార్థులు మంచి విజయాలను సాధించుకుంటారు. అనుబంధాలు బలపడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. షేర్లు పెట్టుబడుల విషయాల్లో కర్కాటక రాశి వారు తొందరపడకూడదు. ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. ఈ వారం కర్కాటక రాశి వారు విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందేందుకై ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను యథావిధిగా జాగ్రత్తగా నిర్వహించుకుంటూనే ఆంజనేయ స్వామి వారిని పూజించే ప్రయత్నం చేయండి. ఈ వారం కర్కాటక రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేటటువంటి క్రమంలో మీ వ్యవహారాలు పనులు జాగ్రత్తగా నిర్వహించుకుంటూనే ఆంజనేయ స్వామి వారిని పూజించే ప్రయత్నం చేస్తుండాలి. స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటము, సింధూరమును సమర్పణ చేయటము,
అలాగే జిల్లేడు పుష్పాలతో స్వామివారిని పూజించడం ద్వారా మంచి మంచి ఫలితాలను పొందవచ్చు. అలాగే స్వామివారి దండకమును పారాయణం చేసుకోవటం, శ్రీరామునికి నమస్కారం చేసుకుని మీ పనులు చేపట్టడం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలతో మీరు అనుకున్న ప్రయోజనాలు ఫలితాలు సాధించుకోగలుగుతారు. సింహరాశి వాళ్లకు ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. గ్రహాల యొక్క శుభ సంచారం చేత కొన్ని రకాల శుభవార్తలు వినే అవకాశాలు ఉండబోతున్నాయి. శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటారు. అనుకున్న పనులు జాగ్రత్తగా పూర్తి చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి ప్రగతిని సాధించుకోగలుగుతారు. విదేశీ ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తుంటాయి. విదేశీ వ్యవహారాల గురించి ఈ వారం సానుకూలమైనటువంటి సమాచారాలు అందుకుంటూ ఉంటారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ వారం నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా ఉన్నత స్థితికి సంతోషకరమైనటువంటి స్థితికి చేరుకుంటూ ఉంటారు. ఇతరులకు సహాయ సహకారాలు చేస్తూ ఉంటారు. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. చిన్న చిన్న వాదనలు ప్రారంభమయ్యి మాట పట్టింపుల స్థితికి చేరుకునే సందర్భాల్లో చర్చలుంటుంటాయి. కాబట్టి మీరు జరిపేటటువంటి చర్చలు పక్కదారి పట్టకుండా, ఒకరిని ఒకరు విమర్శించకుండా జాగ్రత్తగా అనుకున్న పనులు పూర్తి చేస్తూ ఉండండి. స్నేహితులతో కలిసి పలు రకాల సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం సింహరాశి వాళ్లకు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో అనారోగ్య భావనలు కూడా తగ్గించుకోగలుగుతారు. అలాగే విద్యార్థులకు కూడా ఈ వారం సాధారణం కంటే కొంత అధికంగా ఉంటుంది. ఉత్తమంగా తక్కువ ప్రయత్నంతో మంచి మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు విద్యార్థులు. ఇక ప్రేమ ఆప్యాయతలు అనుబంధాల విషయంలో ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు గత వారం కంటే మరింత మెరుగయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి సింహరాశి వారికి. సింహరాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించటం మంచిది. స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయటము, స్వామివారికి పానకమును నివేదన చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. కన్యారాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వృత్తి ఉద్యోగాల పరంగా బరువు బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. ఈ హోదాలు పెరగడం ద్వారా కొంత ఒత్తిడి కూడా పెరుగుతుంది. పనులు అప్పుడప్పుడు ఆలస్యమవుతూ ఉంటాయి. హోదాలు పెరిగినప్పుడు గౌరవాలు పెరగటం, ఆ గౌరవాల వలన అనేకమైనటువంటి పనులు చేపట్టవలసి రావటం అప్పుడప్పుడు భారంగా పరిణమిస్తూ ఉంటుంది. కొన్ని అంశాల్లో ఈ వారం మీకు సానుకూలమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఏ ప్రయత్నం తలపెట్టినప్పటికీ మీలో ఉన్నటువంటి శ్రద్ధ, మీలో ఉన్నటువంటి పట్టుదల విశేషమైనటువంటి లాభాలకు దారితీసేటటువంటి విధంగా మీ యొక్క కార్యక్రమాలు ప్రయత్నాలు ఉండబోతున్నాయి. ఈ వారం అనుకోకుండా కుటుంబ పరంగా ఎదుర్కొంటున్నటువంటి కొన్ని రకాల సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తూ ఉంటాయి. బంధువులను కలుసుకుంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ పరంగా దగ్గర వ్యక్తులకు, కుటుంబ సభ్యులకు వివాహాది సంబంధాలు కుదిరే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే ఇష్టదైవాన్ని దర్శనం చేసుకునే అవకాశాలున్నాయి. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తూ ఉంటారు. కీలకమైనటువంటి అంశాల్లో కుటుంబ సభ్యులతో కలిసి చర్చించి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ వారం తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపార లాభాలు పెరుగుతూ ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో అనుకూలంగానే ఉంటుంది. ఈ వారం కన్యారాశి వారు ప్రయాణాల విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకున్నటువంటి లక్ష్యాలకు చేరుకోగలుగుతారు. విద్యార్థులు తమ యొక్క చదువుల్లోనూ పరీక్షా విధానాల్లోనూ కష్టపడగలుగుతారు. మంచి మంచి విజయాలు సాధించుకుంటారు. ఈ యొక్క కన్యారాశి వారు అనుబంధాలు, ఆప్యాయతలు, ప్రేమ వ్యవహారిక విషయాల్లో మంచి ఫలితాలను సాధించుకుంటారు. వివిధ రూపాల్లో పెట్టుబడుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. సంఘంలో ఉన్నటువంటి ప్రముఖులను కలుసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. కన్యారాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై శ్రీమన్నారాయణ్ణి పూజించడం మంచిది. విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటము, విష్ణు నామస్మరణ చేసుకోవటం చాలా చాలా మంచిది. తులసీ దళములు సేకరించి శ్రీ మహావిష్ణువుకు అర్చన నిర్వహించడం ద్వారా కూడా
ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. తులారాశి వాళ్లకు ఈ వారం వివిధ రూపాల్లో విజయాలతో చక్కనైనటువంటి ఫలితాలతో ఈ వారం గడిచిపోయే అవకాశాలు ఉన్నాయి. అనుకున్నటువంటి పనుల్లో సానుకూలమైనటువంటి వాతావరణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో అప్పుడప్పుడు కాస్త ఒత్తిడి ఎదుర్కొన్నప్పుడు, ఒత్తిడి కలిగినప్పటికీ కూడా వాటి ద్వారా మరింత పట్టుదలతో పనులు పూర్తి చేసే అవకాశాలు కూడా మీకు ఏర్పడుతూ ఉంటాయి. ఏ పని చేపట్టినప్పటికీ కూడా ఒక ప్రణాళికలతో ముందు చూపుతో వ్యవహరిస్తూ ఉండండి. తద్వారా ముఖ్యమైనటువంటి పనులు చక్కగా అనుకున్నటువంటి విధంగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారిక విషయాల్లో ఈ వారం సమయం అనుకూలంగా ఉండబోతుంది. వివిధ రూపాల్లో మీరు కష్టించి పనిచేయటం, ఆత్మస్థైర్యంతో వ్యవహరించడం ద్వారా మీకు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువర్గం వారు ఉంటారో వారు కూడా మిత్రులుగా మారిపోతూ ఉంటారు. వారే మీకు సహాయాన్ని అందించేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. కుటుంబ పరంగా చూస్తే ఈ వారం మంచి శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల యొక్క సహకారాన్ని పొందుతూ ఉంటారు. సంతోషంతో వారు మీకు కొన్ని ముఖ్యమైనటువంటి పనులు కూడా అప్పచెప్తూ ఉంటారు. వ్యాపారపరమైనటువంటి కార్యక్రమాల్లో కీలకమైనటువంటి మార్పులకు శ్రీకారం చుడతారు. ఆ మార్పులను విభిన్నమైనటువంటి ఆలోచనలతో పద్ధతుల్లో ముందుకు తీసుకువెళ్ళి చక్కని ఆనందకరమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు. వివిధ రూపాల్లో ఈ వారం ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు. ఉద్యోగము, కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాల పరంగా చూస్తే ఈ వారం ప్రయత్నాలన్నీ కూడా సానుకూలమైనటువంటి స్పందనలతో కూడిన మంచి ఫలితాలను పొందుతూ ఉంటారు. ఈ వారం విద్యార్థులు ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. సమయాన్ని వృధా చేసుకోకూడదు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. తద్వారా అనుకున్నటువంటి పనులను మీరు పూర్తి చేయగలుగుతారు. ఈ వారం కుటుంబపరమైనటువంటి, సంఘపరమైనటువంటి, స్నేహపరమైనటువంటి ప్రేమ, అభిమాన, ఆప్యాయతలు ఆనందంగా ఉండబోతున్నాయి. తులారాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందే క్రమంలో ఈ వారం శ్రీకృష్ణ పరమాత్మని పూజించటం, ధ్యానం చేసుకోవటం మంచిది. కృష్ణ పరమాత్మని తులసీదళములతో అర్చించటము, వెన్నను నివేదన చేయటము, అచ్యుతాష్టకమును పారాయణం చేయటం, గోసేవ చేసుకోవటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు. మంచి పెరుగును సేకరించి పరమేశ్వరునికి అభిషేకం నిర్వహించినా సరే ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం వివిధ రూపాల్లో గ్రహ బలాబలాలు కొనక చూసినట్లయితే కొంతమేరకు అధికంగా అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంట బయట మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇతరులకు మేలును జరిగేటటువంటి పనులు రూపొందించుకుంటూ ఉంటారు. ఎక్కువగా ఈ వారం ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తూనే మీ స్వంత పనులపైన కూడా దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటారు. అలా దృష్టిని కూడా కేంద్రీకరించాలి. బయట వారికి మీరు ఎంత మేలు చేస్తున్నా సరే మీ పనులు కూడా మీరు చక్కబెట్టుకుంటూ ఉండాలి. వాటిల్లో ఏమాత్రం కూడా మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. ఆర్థిక పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో కూడా మంచి మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి. అధికారులు, తోటి ఉద్యోగస్తులు మీకు సహకరించే అవకాశాలు ఉండబోతున్నాయి. ఈ వారం పని భారాలు తగ్గించుకునేటటువంటి క్రమంలో ఎక్కువగా విలువైనటువంటి సమయాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. వ్యాపార కార్యక్రమాలు బాగా కలిసి వస్తాయి. మంచి లాభసాటితో కూడిన పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగాల కోసం ఎదురు చూసేటటువంటి వారందరికీ కూడా సమస్యలు నెమ్మదిగా తగ్గిపోతుంటాయి. ఉపాధి అవకాశాలు, ప్రయత్నాలు ఒక కొలిక్కి రాగలుగుతాయి. అలాగే మీరు ఉన్నటువంటి చోటనే అనుకున్నటువంటి ఉద్యోగాలు సాధించుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ జీవనం ఆనందంగా ఉంటుంది. సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఆహార విహారాదుల్లో ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్లక్ష్యంగా ఉండకూడదు. అలాగే విద్యార్థులు చదువులపైన మరింత శ్రద్ధను పెంచుకుంటూ ఉండాలి. నాయకులను కలుసుకుంటారు. రాజకీయపరమైనటువంటి సభలు, సమావేశాలు నిర్వహించుకుంటూ ఉంటారు. రహస్య సంబంధమైనటువంటి సమాలోచనలు కూడా జరుపుతుంటారు. ఆర్థిక విషయాల్లో ఇచ్చిపుచ్చుకునేటటువంటి వ్యవహారాలు కొన్ని శక్తికి మించినటువంటి విధంగా ఉండబోతున్నాయి. జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే సమాచార రంగంలో ఉన్నటువంటి వారు
పత్రికా రంగంలో ఉన్నటువంటి వారు వారి యొక్క అధిపతులు తమ తమ ఆరోగ్యాలు వ్యవహారాలను జాగ్రత్తగా మీరు ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి. ఏమాత్రం కూడా ఒత్తిడికి లోను కాకూడదు. అనవసరమైనటువంటి విమర్శలు ఇబ్బంది పెడుతుంటాయి. ఈ వారం వృశ్చిక రాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందటంతో పాటు సమస్యలను అధిగమించేందుకై మహాగణపతి స్వామి వారిని పూజించటం మంచిది. సంకటనాశి గణపతి స్తోత్రమును పారాయణం చేయటం, గణపతి స్వామి వారిని గరికతో పూజించడం ద్వారా శుభకరమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. ధనుసు రాశి వాళ్లకు ఈ వారం వివిధ రూపాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతుంటారు. ఉత్సాహవంతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. శుభవార్తలు వినే పరిస్థితులు కూడా కలుగుతూ ఉంటాయి. సాంఘిక జనసంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. చలనచిత్ర రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు మంచి మంచి అవకాశాలు కలిసి వస్తుంటాయి. శుభ పరిణామాలతో కూడినటువంటి సందర్భాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు ఈ వారం ఈ ధనుస్సు రాశి వాళ్లకు సానుకూలంగా మారిపోతూ ఉంటాయి. ఇతరులకు సహాయం చేసేటటువంటి ఉత్తమమైనటువంటి స్థితిలో ఉంటారు. ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకుంటారు. అలాగే నమ్మిన సిద్ధాంతాలను అవలంబిస్తూనే తమ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. ఈ వారం ధనుస్సు రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం కొంత ఎక్కువగా ఖర్చులు చేసేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆకస్మికమైనటువంటి ధనలాభాలను పొందుతూ ఉంటారు. నూతన ప్రయత్నాలు నూతన ఆలోచనలకు శ్రీకారం చుడుతుంటారు. అవి సత్ఫలితాలను కూడా ఇస్తూ ఉంటాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగాల్లో మంచి పురోభివృద్ధి కూడా కనిపిస్తుంది. నాయకులతో వివిధ రూపాల్లో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటూ ఉంటారు. కుటుంబ పరంగా నిర్వహిస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో ఆశాజనకమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు ఉంటాయి. పిల్లల యొక్క చదువులు అభివృద్ధి కార్యక్రమాలు ఈ వారం మీకు సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదవగలుగుతారు. ఘనమైనటువంటి విజయాలు కూడా సాధించుకుంటారు. కుటుంబ పరంగా మంచి మంచి సంతోషాలు అనుబంధాలు ఆప్యాయతలు మరింత బలపడుతుంటాయి. ధనుస్సు రాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలను పొందే క్రమంలో మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం మంచిది. అష్టలక్ష్మి అమ్మవారి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది. అమ్మవారికి కుంకుమ పూజ, క్షీరాన్నము నివేదన, అలాగే పేదవారికి కాయగూరలు దానం చేసుకోవటం ఇవన్నీ మంచి మంచి పరిహారాలు. మకర రాశి వాళ్లకు ఈ వారం వివిధ రూపాల్లో అనుకూలంగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఊహించినటువంటి విధంగా మీరు శుభ ఫలితాలు పొందుతుంటారు. ఏ ఏ అంశాల్లో అయితే ఏ ఏ సందర్భాల్లో అయితే మీరు భయపడుతుంటారో, ఏ విషయాల గురించి ఆందోళన చెందుతుంటారో, తీరా సమయం వచ్చేటప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటన్నింటినీ అధిగమించి చాలా సంతోషకరమైనటువంటి కార్యక్రమాల్లో శుభ ఫలితాలను పొందుతూ ఉంటారు. కుటుంబ పరంగా సంఘపరంగా ఈ వారం మీకు ప్రాధాన్యతలు పెరగటమే కాకుండా అనుకూలతలతో కూడిన అవకాశాలు కూడా మీకు కలిసి వస్తుంటాయి. ముఖ్యమైనటువంటి ఆస్తులు వ్యవహారాలను చక్కగా మీరు కార్యదక్షతతో పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరంగా ఈ వారం మంచి మెరుగైనటువంటి ఫలితాలను సాధించుకుంటూ ఉంటారు. దగ్గర వ్యక్తులకు తెలిసినటువంటి వ్యక్తులకు బంధువులకు కొన్ని విధాలుగా మాట సహాయము ఆర్థిక సహాయాన్ని అందించే అవకాశాలు ఉన్నాయి. స్నేహితుల యొక్క తోడ్పాటుతో వ్యక్తిగతంగా మీరు కొన్ని అంశాల్లో ఇబ్బంది పడుతున్నటువంటి పనుల విషయంలో కూడా వారి సహకారాన్ని మీరు కూడా పొంది ఆ పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. తద్వారా వాటితో ముడి ఉన్నటువంటి ఇతరమైనటువంటి 1-2 పనులు కూడా మీరు పూర్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటుండాలి. కుటుంబ పెద్దల యొక్క సలహాలు సూచనల వలన కొన్ని ఆస్తి వివాదాల్లో సమస్యలు తగ్గిపోతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా చూస్తే ఈ వారం మీకు మంచి ప్రాధాన్యత పెరుగుతూ ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు కూడా కలిసి వస్తుంటాయి. కొన్ని అంశాల్లో చూసినట్లయితే మకర రాశి వారు ఈ వారం అనవసరంగా గొప్పలకు పోయి అడగకుండానే ఎదుటి వారికి హామీలు ఇచ్చేటటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. అటువంటి విలాసమైనటువంటి ఏమాత్రం కూడా మీరు హామీలు ఇవ్వకూడదు. వాటి ద్వారా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఆరోగ్య విషయంలో సమస్యలు ఉండవు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
విద్యార్థులకు చూస్తే కనుక శ్రమ పెరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. అంటే ఎక్కువగా విద్యార్థులు ఈ వారం కష్టపడాలి, సమయాన్ని వృధా చేసుకోకూడదు, అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి. స్నేహపరంగా, కుటుంబ పరంగా ప్రేమ, ఆప్యాయతలు, అనుబంధాలు ఉత్సాహంగా కొనసాగుతుంటాయి. ఈ వారం మకర రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించటం మంచిది. స్వామివారికి అర్చన నిర్వహించి పేదవారికి అన్నదాన్ని నిర్వహించండి. అలాగే విభూతితో అర్చన నిర్వహించండి. వల్లి దేవసేన అమ్మవార్లకు నమస్కారం చేసుకోవటం ద్వారా విశేషమైనటువంటి ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలతో కూడిన శుభ ఫలితాలు మీకు కలిసి వస్తాయి. కుంభరాశి వారులకు ఈ వారం వివిధ రూపాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. ఆర్థిక పరిస్థితులు విశేషంగా మెరుగవుతూ ఉంటాయి. సామాజికమైనటువంటి గౌరవాలు పెరుగుతుంటాయి. ఈ వారం వివిధ రూపాల్లో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం ద్వారా కొన్ని ముఖ్యమైనటువంటి అవసరాలు తీరిపోతుంటాయి. కొన్ని పనులు పూర్తి అవుతుంటాయి. తద్వారా ఆర్థికంగా గతంలో మీరు ఎదుర్కొన్న ఒత్తిడి అంతా కూడా ఈ వారం తగ్గిపోయేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కొద్ది ప్రయత్నంతో ఎక్కువ ఆదాయాలను మీరు సమకూర్చుకోగలుగుతారు. ఇతరుల విషయంలో ఏమాత్రం కూడా అనవసరంగా జోక్యం చేసుకోకూడదు. అడగనిదే మాట సహాయాలు ఇవ్వకూడదు. అలాగే అడగనిదే మధ్యవర్తిత్వాలు చేయకూడదు. ఈ వారం ఇతరులతో ప్రతి అంశంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ఉండాలి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో, పనుల్లో వ్యయప్రయాసలు పెరుగుతూ ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కుటుంబ పెద్దల నుండి ఆశించినటువంటి సహకారాన్ని పొందుతూ ఉంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా అధికారుల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు. మీకున్నటువంటి మంచితనము, మాట విలువ వలన వాటన్నింటినీ కూడా పొందుతూ ఉంటారు. వ్యాపార కార్యక్రమాల్లో పర్వాలేదనిపిస్తుంది. అయితే ఎంతో గొప్పగా నైపుణ్యము, తెలివితేటలు ఉండి కూడా కొన్ని వ్యాపారాల్లో మీరు చురుకుదనంతో వ్యవహరించలేకపోతారు. జీవిత భాగస్వామిక సలహాలు తీసుకోండి. మీ వలన అయ్యేటటువంటి వ్యాపారాలు సాంకేతికంగా బాగా అవకాశాలు ఉన్నాయి. అటువంటి వాటిని నిర్వహించుకుంటూ ఆదాయాలను పెంచుకోవడం ద్వారా ఇతర అవసరాలు కుటుంబ పరంగా మీరు తీర్చుకోగలుగుతారు. ఇరుగు పొరుగుల ద్వారా కొన్ని రకాల ఇబ్బందులుంటాయి. మీ యొక్క అభివృద్ధి ఇతరులకు గిట్టనటువంటి విధంగా ఉంటుంది. మీతో ప్రేమగా, మీతో సంతోషంగా వ్యవహరిస్తుంటూనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. మీపైన అసూయ, రాగద్వేషాలు పెంచుకుంటారు. అయితే ఏమాత్రం మీరు ఆందోళన చెందకూడదు. మీరు మీ పనులు ధైర్యంగా చేసుకుంటూ ఉండండి. నిజాయితీగా వ్యవహరించండి. అన్ని విశేష శుభ ఫలితాలు పొందుతారు. ఎవరికి కూడా వాగ్దానాలు చేయకూడదు. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. సమయాలు కలిసి వస్తాయి. మంచి మంచి విజయాలు కూడా సాధించుకుంటారు. సంఘపరంగా, స్నేహపరంగా ఉన్నటువంటి ప్రేమ వ్యవహారాలు కలిసి వస్తాయి. సంతోషదాయకమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ వారం కుంభరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై విశేషమైనటువంటి లలితా అమ్మవారి యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. లక్ష్మీ గణపతి స్వామివారి ఆరాధన చేస్తూ ఉండాలి. లక్ష్మీ గణపతి స్వామివారికి అర్చన, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది. మీనరాశి వాళ్లకు ఈ వారం చాలా ఉత్సాహంగా గడిచిపోతుంది. ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ఎటువంటి ప్రయత్నం చేపట్టినప్పటికీ కూడా వాటి ద్వారా సత్ఫలితాలను సాధించుకోగలుగుతారు. అనుకున్నటువంటి పనులన్నీ కూడా నిర్ణీత సమయంలోగా పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యమైనటువంటి పనులు, వ్యవహారిక విషయాల్లో స్నేహితులు, అధికారులు, కుటుంబ సభ్యులు సహకరించగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఒత్తిడంతా కూడా తగ్గిపోతుంది. వ్యాపారంలో లాభాలు కలిసి వస్తాయి. వ్యాపారాలను మరిన్ని చోట్లకు విస్తరింపచేసేటటువంటి ఆలోచనలు కూడా చేస్తుంటారు. నిరుద్యోగులకు ఈ వారం ఆశించినటువంటి సహకారం లభిస్తుంది. నూతనమైనటువంటి విద్యా వ్యవస్థలను చక్కగా మీరు అనుసరిస్తూ ఉంటారు. కుటుంబంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థిక పరంగా, ఇతరమైనటువంటి అంశాల పరంగా చూస్తే అనవసరంగా ఎవరికి వాగ్దానాలు ఇవ్వకూడదు. హామీలు ఇవ్వటం అనేది చాలా చాలా సమస్యలకు దారితీస్తూ ఉంటుంది. అప్పులు ఇవ్వటం, ఇప్పించడం కూడా అంత మంచిది కాదు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండాలి. ప్రశాంతంగా ఆలోచిస్తూ ఉండాలి. కంగారు, ఆందోళన లేకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఉండండి.
ఇష్టమైనటువంటి పనులు చేపడుతుంటారు, ఇష్టమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు, వివిధ రూపాల్లో మీకు ఇష్టమైనటువంటి దేవతా సందర్శనం కూడా చేసుకుంటూ ఉంటారు. విద్యార్థులు ఈ వారం కష్టపడవలసినటువంటి సందర్భాలు ఉండబోతున్నాయి. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రేమ ఆప్యాయతల విషయంలో నిజాయితీగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి, గొప్పలకు పోకూడదు. విలాసాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ వారం మీనరాశి వారు ప్రతి అంశంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తూ అవకాశాలను సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ వారం మీనరాశి వారు దుర్గా అమ్మవారిని పూజించటం అనేది చాలా మంచిది. దుర్గా అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటము, అలాగే సంపెంగ పుష్పాలతో అర్చించటం అనేది చాలా మంచిది. ఇవి ఈనాటి వార ఫలము. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వార ఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.